2026లో ఎవరైతే తెలంగాణలో లా కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో 2026 సంబంధించిన టీజీ లా సెట్ అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. ఈ వీడియోలో కంప్లీట్ మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు, అప్లికేషన్ ఫీజు, డేట్స్, మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు. సో కొత్తగా రూల్స్ అయితే వచ్చాయండి. సో 2026లో తెలంగాణ గవర్నమెంట్ కొన్ని గైడ్లైన్స్ అయితే పెట్టింది. సో అదర్ స్టేట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా, అండ్ తెలంగాణలో సమ్ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎవరైతే స్టూడెంట్స్ అదర్ స్టేట్లో చేసిన వాళ్ళు వారు లోకల్ కింద వస్తారా, నాన్ లోకల్ కింద వస్తారా, సో కొన్ని గైడ్లైన్స్ అయితే వచ్చాయి. సో అవి ఇంప్రాపర్ గా తెలుసుకొని కొంతమంది అయితే అప్లై చేస్తున్నారు. సో మీరైతే ఎలిజిబుల్ ఉండరండి. సో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు, అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ లా సెట్. సో లా సెట్ తో పాటు పీజీఎల్ సెట్ కూడా కంబైన్ నోటిఫికేషన్ ఇది. సో ఎవరైతే లా కోర్సెస్ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ ఎల్ఎల్ఎం చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఇప్పుడే నోటిఫికేషన్, కంబైన్ నోటిఫికేషన్ ఇది. సో ఇప్పుడు ఒక 10 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయండి. సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి లా సెట్. సో ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత కావచ్చు, గ్రాడ్యుయేషన్ డిగ్రీ కావచ్చు, బీటెక్ తర్వాత లా కోర్సెస్ సైడ్ వెళ్దాం అనుకుంటే మనకు 2 టైప్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. ఒకటి 5 ఇయర్ ఎల్ఎల్బి. సో ఈ 5 ఇయర్ ఎల్ఎల్బి ఎవరు చేస్తారంటే ఇంటర్మీడియట్ తర్వాత లా కోర్స్ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు 5 ఇయర్ ఎల్ఎల్బి చేసుకోవచ్చు. అండ్ మనకి ఇంకొక కోర్స్ వచ్చేసి 3 ఇయర్ ఎల్ఎల్బి. సో 3 ఇయర్ ఎల్ఎల్బి ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరైతే గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు. సో మీకు 3 ఇయర్ ఉన్నా, 4 ఇయర్ ఉన్నా గ్రాడ్యుయేషన్ సరిపోతుంది, అంటే బీటెక్ డిగ్రీ ఎవరన్నా అప్లికేబుల్. సో ఇది 3 ఇయర్ అప్లికేబుల్. సో 3 ఇయర్ ఎల్ఎల్బి. అదే ఎవరైతే 3 ఇయర్ ఎల్ఎల్బి కావచ్చు, 5 ఇయర్ ఎల్ఎల్బి తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ ఎల్ఎల్ఎం ఉంటుంది, అది 2 ఇయర్స్ కోర్స్. సో లా సెట్ ద్వారా అండ్ పీజీఎల్ సెట్ ద్వారా ఈ 3 కోర్సెస్ అయితే మనకు ఉంటాయి. సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు కాలేజ్ ఎలాంటి టైప్ ఆఫ్ కాలేజెస్ ఉంటాయంటే మనకు యూనివర్సిటీ కాలేజెస్ ఉంటాయి. అంటే ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, తెలంగాణ యూనివర్సిటీ కావచ్చు, ఇలా టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ ఉంటాయి. అండ్ మనకు ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి, కొన్ని టాప్ మోస్ట్ ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి. కాకపోతే ఈ లా కోర్సులో డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకు చాలా మంది అప్లై చేస్తారు, కాకపోతే సీట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఎలాంటి ఏజ్ లిమిట్ ఉండదు కాబట్టి కొద్దిగా ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. అప్లికేషన్స్ ఎక్కువ వస్తాయి, కానీ చదివి రాసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. కాబట్టి కొద్దిగా ఇప్పటి నుంచి ఎవరైతే ప్రాపర్గా మీరు ప్రిపేర్ అవుతారో వాళ్ళకైతే సీట్ ఈజీగా రావడానికి ఛాన్స్ ఉంటుందండి. సో మనకు డీటెయిల్గా ఒక పీడిఎఫ్ అయితే చేయడం జరిగింది. సో మనకు లా కోర్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ప్రతి కాలేజీలో సీట్స్ ఎన్ని ఉంటాయి, అందులో కన్వీనర్ సీట్స్ ఎన్ని ఉంటాయి, మనకు మేనేజ్మెంట్ సీట్స్ ఉంటాయి, కంప్లీట్ ఫీ డీటెయిల్స్తో సహా అండ్ అడ్రస్ డీటెయిల్స్తో సహా ఒక పీడిఎఫ్ అయితే చేయడం జరిగింది. సో దట్ ఎవరైతే లా సైడ్ వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకు ఒక పీడిఎఫ్ అయితే చేశాను. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు, కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఒక 30 రూపీస్ ఉంటుంది, ఇంట్రెస్టెడ్ వాళ్ళు మాత్రమే పర్చేజ్ చేసుకోండి. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్. సో ఎవరైతే లా సెట్ ద్వారా లానే చేద్దాం అనుకుంటున్నారో మీరు ప్రీవియస్ ఇయర్స్ కూడా చేయాలి. చేస్తే మీకు టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎట్లా వస్తున్నాయి, ఏ ఏరియా నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయో మీకు ఐడియా ఉంటుంది. సో 21 to 25 అంటే ఒక లాస్ట్ 5 ఇయర్స్ పేపర్స్ చూస్తే సరిపోతుందండి. మరి 15 ఇయర్స్ 10 ఇయర్స్ అవసరం లేదు. ఆ 5 ఇయర్స్ చూసుకొని వెళ్తే మీకు ఏ మోడల్లో వస్తున్నాయి, ఏవి చదవాలో మీకు ఒక ఐడియా వస్తుంది. ఆ 5 ఇయర్స్ కూడా జస్ట్ 20 రూపీసే. 5 ఇయర్స్ మీరు 3 ఇయర్ అయితే 3 ఇయర్, 5 ఇయర్ అయితే 5 ఇయర్, వాటికి సంబంధించిన లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఒకసారి చూసుకోండి, అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో అవి మెయిన్ పాయింట్స్. ఇప్పుడు వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఈ 3 ఇయర్ ఎల్ఎల్బికి ఎవరు ఎలిజిబుల్, 5 ఇయర్కి ఎన్ని మార్క్స్ రావాలి, వాటి యొక్క క్వాలిఫికేషన్ ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎలిజిబిలిటీ వచ్చేసి 3 ఇయర్ డిగ్రీ అన్న ఉండాలి, 4 ఇయర్ అన్న ఉండాలి ఎవరు ఈ 3 ఇయర్ ఎల్ఎల్బికి. అండ్ ఇక్కడ మినిమం మార్క్స్ వచ్చి ఉండాలండి మీ గ్రాడ్యుయేషన్లో. సో ఓసీ ఈడబ్ల్యూఎస్కి మినిమం 45% ఆఫ్ మార్క్స్ రావాలి. సో బిలో వస్తే మీరైతే నాట్ ఎలిజిబుల్. ఓబీసీ అంటే బీసీ వాళ్ళకు 42% మార్క్స్ వచ్చి ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మినిమం 40% ఆఫ్ మార్క్స్ వచ్చి ఉంటే మీరు ఎలిజిబుల్. అండ్ ఎవరైతే ఫైనల్ ఇయర్ వాళ్ళు ఉంటారో, డిగ్రీ ఫైనల్ సెమిస్టర్ ఇప్పుడు జూన్ జూలైలో అయిపోయే వాళ్ళు, బీటెక్ ఫైనల్ సెమిస్టర్లో ఉన్న వాళ్ళు అందరు ఎలిజిబులే. అండ్ మీరు పాస్ అవ్వాలి, లైక్ మీ కౌన్సిలింగ్ టైం లోపు మీ యొక్క ఫైనల్ సెమిస్టర్ మెమో వచ్చి ఉంటే మీకు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసుకోవచ్చు. సో ఇది మనకు 3 ఇయర్ ఎల్ఎల్బి. అండ్ ఈ 3 ఇయర్ ఎల్ఎల్బికి ఎవరు నాట్ ఎలిజిబుల్ అంటే ఇప్పుడు చెప్తాను. సో ఎవరైతే సింగిల్ సిట్టింగ్లో డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారు, అంటే 3 ఇయర్స్ ఇలా ఓపెన్లో అయినా పర్లేదు, రెగ్యులర్లో అయినా పర్లేదు, కాకపోతే ఒకే ఇయర్లో అన్ని కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు ఓపెన్ డిగ్రీ అన్నా మనకు 3 ఇయర్స్, అలా కాకుండా 1 ఇయర్లోనే 3 ఇయర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళు అయితే నాట్ ఎలిజిబుల్ అండి. అండ్ డిగ్రీ వితౌట్ ఇంటర్. సో కొంతమంది మనకు ప్రీవియస్గా ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ బ్యాక్ డైరెక్ట్ 10th తర్వాత డిగ్రీ చేసేవాళ్ళు చాలా మంది. సో ఇంటర్మీడియట్ లేకుండా, ఆ ఇంటర్ క్వాలిఫికేషన్ లేకుండా డిగ్రీ చేసేవాళ్ళు మీరు లా కోర్స్ అయితే చేయరాదు, చేసినా కూడా అది వ్యాలిడ్ అవ్వదు. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. ఫైనల్ ఇయర్ వాళ్ళు అందరూ ఎలిజిబుల్. సో ఇవి గ్రాడ్యుయేషన్ ఉండాలి, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉండాలి, ఓపెన్ డిగ్రీ అయినా పర్లేదు. కాకపోతే ఓపెన్ డిగ్రీకి ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు లా కోర్స్ అయిన తర్వాత కొంతమందిని ఎన్రోల్ చేసుకుంటలేరు మనకు ఈ బార్ కౌన్సిల్లో. ప్రజెంట్ ఇప్పుడు రూల్స్ ప్రకారంగా వాళ్ళు కూడా అఫీషియల్ గా మనం ఏం చెప్తలేరండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు చేసుకోవచ్చు, కానీ మీ టైం మీ కోర్స్ అయిన తర్వాత
మీరు ఎగ్జామ్స్ రాసిన తర్వాత మీకు సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఎన్రోల్మెంట్కి కొంచెం ప్రాబ్లం అవుతుంది. రెగ్యులర్ మోడ్లో చేసిన వాళ్ళకి నో ప్రాబ్లం. సో ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు, ఓపెన్ ఇంటర్ చేసిన వాళ్ళు మీరు బార్ కౌన్సిల్కి మెయిల్ చేయండి. మెయిల్ చేస్తే మీకు ఇంకా క్లారిటీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎందుకంటే కాలేజెస్లో కూడా మనకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు. మీరైతే చేసుకోండి. మీ కోర్స్ అయిన తర్వాత మీకు ఎన్రోల్ చేస్తారా లేదా అని కొద్దిగా డెసిషన్ పెండింగ్లో ఉంది. చేసుకునే వాళ్ళైతే చేసుకోవచ్చు. రెగ్యులర్ మోడ్లోకి అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఈ 5 year LLB ఇప్పుడు ఎలిజిబిలిటీ 5 year LLB అంటే మనకు బేసిక్ ఇంటర్మీడియట్ ఉండాలి. సో ఇంటర్ అన్న ఉండాలి, లేదంటే ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్ అంటే ఇప్పుడు 2026లో ఎగ్జామ్స్ రాసి పాస్ అవుతారు కదా, వాళ్ళు కూడా ఎలిజిబులే. అండ్ డిప్లొమా పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కూడా మీరు కూడా ఎలిజిబులే. అంటే 10th తర్వాత డిప్లొమా పాలిటెక్నిక్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఎలిజిబులే ఈ 5 yearకి. సో మీ ఇంటర్ కావచ్చు, డిప్లొమా పాలిటెక్నిక్లో మినిమం మార్క్స్ వచ్చి ఉండాలి. సో OCEWS వాళ్ళకు 45% ఆఫ్ మార్క్స్ రావాలి. అంటే 1000కి 450 మార్క్స్ మినిమం రావాలి. మీ టోటల్ మార్క్స్కి 45%. OBC అంటే BC స్టూడెంట్స్కి 42%, SC ST 40% రావాలి. ఫైనల్ లైక్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్. ఇది 5 year ఎలిజిబిలిటీ. ఈ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మీరు ఎలిజిబులే. సో క్వాలిఫైయింగ్ మార్క్స్. సో ఇప్పుడు ఈ లాసెట్ ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తుంది. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఉంటుంది. సో ఎవరైతే OC/BC వాళ్ళు ఉంటారో మీకు 120కి ఎగ్జామ్ ఉంటుంది. 120 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. అందులో మీకు 35% ఆఫ్ మార్క్స్ రావాలి. అంటే 42 మార్క్స్ వస్తే OC కావచ్చు, BC, OCEWS వాళ్ళు క్వాలిఫై అయినట్టు. క్వాలిఫై అవ్వకపోతే మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయరాదు. సో కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయకపోయినా మీకు మేనేజ్మెంట్ ఎట్లలో కూడా చెప్తాను. సో SC ST వాళ్ళకు ఎలాంటి మినిమం మార్క్స్ ఉండదు. జస్ట్ మీరు ఎగ్జామ్ అటెంప్ట్ ఇస్తే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో కౌన్సిలింగ్ ఈజ్ నథింగ్ బట్ కన్వీనర్ సీట్స్. అంటే మనకు ప్రతి కాలేజీలో 80% ఆఫ్ సీట్స్ కౌన్సిలింగ్ ద్వారా ఫిల్ అవుతాయి, 20% మేనేజ్మెంట్ ద్వారా ఫిల్ అవుతాయి. సో ఇక్కడ ఎలాంటి ఏజ్ క్రైటీరియా, ఏజ్ లిమిట్ ఏముండదు. ఎవరన్నా అప్లై చేసుకోవచ్చు. 60 ఏజ్, 70 ఏజ్ వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు, 50 ఏజ్ వాళ్ళు అప్లై చేసుకుంటారు, 40 ఏజ్ వాళ్ళు అప్లై చేసుకుంటారు. చాలా డిమాండ్ ఉంటుంది కాబట్టి ఎవరన్నా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఒకే అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. నెంబర్ ఆఫ్ అప్లికేషన్ చేసి నేను ఎడిట్ చేసుకోవాలి, నేను మిస్టేక్ చేశానంటే అట్లా కుదరదు. ఒకే అప్లికేషన్ చేసుకోవాలి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు, కానీ ఏదో మిస్టేక్ ఉంది నేను మళ్ళీ ఫ్రెష్గా చేసుకున్నా అంటే 2 రిజెక్ట్ అయిపోతాయి. సో ఈ మిస్టేక్స్ అయితే చేయకండి, ఒకే అప్లికేషన్ అయితే చేసుకోవాలి. అండ్ LLM. సో LLM ఎవరైతే 3 year కావచ్చు, 5 year అయిపోయిన తర్వాత 2 year LLM అయితే చేసుకోవచ్చు. సో మీకు కూడా 120 మార్క్స్ ఉంటుంది. కాకపోతే 30 మార్క్సే మీకు క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటుంది. ఇవి 3 year 5 year వాళ్ళకు 42 మార్క్స్ ఉంటుంది క్వాలిఫైయింగ్ మార్క్స్. సో ఇప్పుడు అప్లికేషన్ ఎప్పుడు చేసుకోవాలి, లాస్ట్ డేట్, విత్ ఫైన్, వితౌట్ ఫైన్ అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు అఫీషియల్గా 10th February నుంచి మీరైతే అప్లై చేసుకోవచ్చు. 10th February అంటే 10th రోజు మీరైతే చేసుకోకండి. ఒక 1 week కావచ్చు, 4 days తర్వాత వేసుకోండి. కొద్దిగా సర్వర్ ఇష్యూస్ కావచ్చు, అవి ఉంటాయి. సో లాస్ట్ డేట్ వచ్చేసి 1st April 2025. ఈ డేట్ లోపే మీరైతే చేసుకోండి. సపోజ్ 1st April తర్వాత వేసుకుంటే విత్ 500 15th April లాస్ట్ డేట్, విత్ 1000 25 April is the last date, with 2000 fine 5th May is the last date, 4000 లాస్ట్ డేట్ 10th May, 10,000 13th May. సో మీరు ఎవరైతే లా కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో మీరు 1st April 2026 బిఫోర్ అప్లై చేసుకుంటే ఎలాంటి పెనాల్టీ పడదు. అండ్ ఎవరైతే ఈ అప్లికేషన్ చేసుకోవాలో అప్లికేషన్ ఫీ వచ్చేసి OC అండ్ BC వాళ్ళకు 900 రూపీస్ ఛార్జ్ చేస్తారు. SC ST పర్సన్స్ విత్ డిసబిలిటీ 600. అదే PGLSET వాళ్ళకు OC/BC 1100 రూపీస్, SC ST PH వాళ్ళకు 900 రూపీస్. ఇవి నార్మల్ వితౌట్ లేట్ ఫీ. అదే విత్ లేట్ అనుకోండి, ఈ ఫీజుతో పాటు ఈ ఎక్స్ట్రా ఫైన్స్ ఏవైతున్నాయో అవి మీరు పే చేయాల్సి వస్తుంది. కాబట్టి మనీ లాస్ అవుతారు. కాబట్టి మీరు 1st April లోపే మీరైతే అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఎగ్జామ్ డేట్స్. సో మెయిన్ పాయింట్, ఈ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి. సో 3 year LLB వచ్చేసి మనకు 18th May రోజు ఉంటుంది. సో మనకు 2 shifts ఉంటుంది. 1.5 hour ఎగ్జామ్ ఉంటుంది. CBT మోడ్లో ఉంటుంది. 9:30 to 11 ఒక షిఫ్ట్, 12:30 to 2 షిఫ్ట్. సో ఏదో ఒక షిఫ్ట్లో మీకు వస్తుంది. ఎగ్జామ్కి ముందు ఒక 4 days ఆర్ 1 week బిఫోర్ మనకు హాల్ టికెట్స్ రిలీజ్ చేస్తారు. అండ్ 5 year LLB వచ్చేసి 18th May 4 to 5:30 PM ఉంటుంది. మనకు ఒక సెషన్లో అయిపోతుంది. అండ్ 2 year LLM వచ్చేది 18th May 4 to 5:30 PM ఉంటుంది. సో ఇవి మనకు ఎగ్జామ్ డేట్స్. 3 year కానీ 5 year కావచ్చు. 2 year LLM 18th May రోజు ఉంటుంది. కాకపోతే మీకు షిఫ్ట్స్ చేంజ్ అవుతాయి. మీడియం ఆఫ్ టెస్ట్. సో కొంతమంది తెలుగు మీడియం వాళ్ళు ఉంటారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటారు, ఉర్దూ మీడియం వాళ్ళు ఉంటారు. సో మీకు పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ ఉర్దూలో ఉంటుంది. PGLSET మాత్రమే ఇంగ్లీష్లో ఉంటుంది అంతే. నెక్స్ట్ అప్లై చేసుకున్న వాళ్ళు 17 districts మనకు సెంటర్స్ ఉంటాయండి. సో ఫస్ట్ మీరు అప్లై చేసుకుంటే మీకు నచ్చిన డిస్టిక్లో మనకు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. సో తొందరగా అప్లై చేసుకోండి. తొందరగా అంటే అదే రోజు కాదు, ఒక 2-3 days తర్వాత మీరైతే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ అప్లై చేసుకున్న తర్వాత కరెక్షన్స్, ఏమైనా మిస్టేక్స్ ఉంటే
3rd May to 8th May ఛాన్స్ ఇచ్చారు. ఈ డేట్స్లోనే మీరు వేసుకోవాలి. వన్స్ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ చేసుకోవచ్చు, కానీ సపరేట్ డేట్స్ 3rd May to 8th May వాళ్ళైతే ఇచ్చారు. నెక్స్ట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ వచ్చేసి లోకల్ అండ్ అన్రిజర్వ్డ్ కేటగిరీ అంటే ఏందో ఇప్పుడు చెప్తాను. సో మనకు 2024 వరకు లోకల్ నాన్ లోకల్ ఉండేవి, కాకపోతే 25 నుంచి వాళ్ళు ఏం చేశారంటే లోకల్ అన్రిజర్వ్డ్, సో నాన్ లోకల్ కేటగిరీ తీసేసి అన్రిజర్వ్డ్ కేటగిరీ పెట్టారు. సో ఇక్కడ లోకల్ అంటే ఏంది, అన్రిజర్వ్డ్ ఏంటంటే ఫస్ట్ లోకల్ మీన్స్ ఎవరైతే తెలంగాణలో పుట్టి తెలంగాణ స్టేట్కి చెంది తెలంగాణలో ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళందరూ లోకల్. అంటే మీ ఎడ్యుకేషన్ కంప్లీట్గా తెలంగాణలో ఉంటే యూఆర్ లోకల్ తెలంగాణకి. అంటే 85% ఆఫ్ ద సీట్స్, అంటే ప్రతి కాలేజీలో 85% ఆఫ్ సీట్స్కి మీరు ఎలిజిబుల్. ఇది ఫస్ట్ పాయింట్ లోకల్. అన్రిజర్వ్డ్ అంటే తెలంగాణలో పుట్టి తెలంగాణలో ఉండి సమ్ పార్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ అదర్ స్టేట్లో చేస్తే, సపోజ్ మీరు 10th ఇంటర్ ఇక్కడనే చదివారు, గ్రాడ్యుయేషన్ డిగ్రీ కావచ్చు బీటెక్ అదర్ స్టేట్లో చదివారు ఏదో ఒక స్టేట్లో, అప్పుడు మీరు అన్రిజర్వ్డ్ కింద వస్తారు. ఎందుకంటే మీరు కంప్లీట్గా తెలంగాణలో చదవలేరు కాబట్టి మీరు అన్రిజర్వ్డ్ కింద వచ్చేస్తారు. అన్రిజర్వ్డ్ మీనింగ్ ఏంటంటే 15% ఆఫ్ సీట్స్కి మాత్రమే ఎలిజిబుల్. అంటే ఒక కాలేజీలో 100 సీట్స్ ఉంటే 15 సీట్స్కి మాత్రం మీరు ఎలిజిబుల్. ఆ 85 సీట్స్కి మీరు నాట్ ఎలిజిబుల్, మీరు అన్రిజర్వ్డ్. సో మీరు బయట చదివారు కాబట్టి అన్రిజర్వ్డ్ కింద వస్తారు. సో అది మెయిన్ పాయింట్. అంటే తెలంగాణ వాళ్ళే లోకల్ అన్రిజర్వ్డ్. ఇప్పుడు అదర్ స్టేట్ నుంచి నేను ఇక్కడ చేయాలనుకుంటే వాళ్ళు అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద వస్తారు. అండ్ దానికి కూడా కొన్ని స్పెషలైజేషన్స్, కొన్ని స్పెషల్ సర్టిఫికెట్స్ ఉండాలి. సో ఎవరైతే ఏపీ నుంచి ఇక్కడ మన తెలంగాణలో లా కోర్సెస్ చేద్దాం అనుకుంటే ఫస్ట్ మీరు ఇక్కడ ఎడ్యుకేషన్ చేసినట్టు ప్రూఫ్ అన్న ఉండాలి, ఫస్ట్ పాయింట్. లేదు అనుకుంటే మీ పేరెంట్స్ ఇక్కడ ఎంప్లాయీ ఉన్నట్టు, అంటే మీ పేరెంట్స్ యొక్క ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ అన్న మీరు ఇవ్వాలి. అంటే కొంతమంది పేరెంట్స్ ఇక్కడ ఏపీ వాళ్ళు ఉంటారు, వాళ్ళ పిల్లలు ఇక్కడనే ఎడ్యుకేషన్ ఉంటుంది కంప్లీట్గా. సో మీరు మీ ఫాదర్ ఇక్కడనే ఉన్నట్టు ఇక్కడ ఎంప్లాయీ సర్టిఫికేట్ ఇవ్వాలి, అప్పుడు మీకు అన్రిజర్వ్డ్ కింద ఇస్తారు. సెకండ్ రెసిడెన్సీ సర్టిఫికేట్. సో మీరు కంప్లీట్గా తెలంగాణలో ఉన్నట్టు రెసిడెన్సీ సర్టిఫికేట్ అన్న మీరు ప్రొడ్యూస్ చేయాలి. సో ఇలా ఉంటేనే మీరు ఏపీ స్టూడెంట్స్ ఇక్కడ ఎలిజిబుల్ అవుతారు. కంప్లీట్గా నేను ఏపీలో చదివాను, మా పేరెంట్స్ ఎంప్లాయీ కాదు, మాకు రెసిడెన్సీ కూడా లేదు తెలంగాణలో, జస్ట్ నేను లా కోర్స్ చేద్దాం అనుకుంటున్నా అంటే కన్వీనర్ సీట్ ద్వారా నాట్ ఎలిజిబుల్. అంటే కౌన్సిలింగ్లో మీరు పార్టిసిపేట్ చేయలేరు, మేనేజ్మెంట్ సీట్ ద్వారా వెళ్ళొచ్చు. అది ఎట్లా కూడా నేను ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లోకల్ అన్రిజర్వ్డ్ అయితే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. కంప్లీట్గా తెలంగాణలో చదివితే లోకల్, తెలంగాణ వాళ్ళే కంప్లీట్గా తెలంగాణలో చదవకపోతే అన్రిజర్వ్డ్. బయట వాళ్ళు ఇక్కడ చేయాలంటే మీకు సర్టిఫికేట్స్, ఎంప్లాయీ సర్టిఫికేట్ కావచ్చు. అండ్ ఎవరైతే కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉంటారు, వాళ్ళ వైఫ్ ఇక్కడ 3 year కావచ్చు 5 year LLB చేయాలంటే మీ హస్బెండ్ యొక్క ఎంప్లాయర్ సర్టిఫికేట్ పెట్టాలి. అంటే మీరు తెలంగాణలో సర్వీస్ చేసినట్టు, లైక్ ఎంప్లాయీ అయినట్టు ప్రూఫ్ ఉండాలి, అప్పుడే ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. సో ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ 2026లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి సో ప్రాపర్గా తెలుసుకోండి. సో లోకల్ అన్రిజర్వ్డ్. ఇప్పుడు వచ్చేసి మనకు ప్రతి కాలేజీలో కన్వీనర్ సీట్స్ ఉంటాయి, మనకు మేనేజ్మెంట్ సీట్స్ ఉంటాయి. సో కన్వీనర్ సీట్స్ అంటే కౌన్సిలింగ్ ద్వారా మీకు ర్యాంక్ కేటగిరీ ఆధారంగా ఇచ్చేటి 80% ఆఫ్ సీట్స్. నెక్స్ట్ వచ్చేసి 20% వచ్చేసి మేనేజ్మెంట్ సీట్స్. సో మేనేజ్మెంట్ సీట్స్ అంటే డైరెక్ట్ మీరు కాలేజ్కి వెళ్ళి నేను మేనేజ్మెంట్లో జాయిన్ అవుదాం అనుకుంటే, అంటే వాళ్ళు సర్టన్ అమౌంట్ చెప్తారు, 1 yearకి ఇంత ఫీ, సో మీరు పే చేయాలనుకుంటే మీరు జాయిన్ అయిపోవచ్చు. సో అలా కూడా మీరు వెళ్ళొచ్చు. నేను కౌన్సిలింగ్ ద్వారా చదివి వెళ్ళలేను, నాకు అమౌంట్ పెట్టుకుంటా అనుకుంటే మీరైతే డైరెక్ట్ ఏదో ఒక కాలేజ్కి మీకు నచ్చిన, ఓన్లీ ప్రైవేట్ కాలేజ్, నాట్ గవర్నమెంట్ కాలేజ్. గవర్నమెంట్ కాలేజ్లో ఓన్లీ కన్వీనర్తోనే నింపుతారు. సో ప్రైవేట్ వచ్చేసి మీకు 20%. సో ఎగ్జాంపుల్ ఒక కాలేజీలో 120 సీట్స్ ఉన్నాయి అనుకోండి, 24 సీట్స్ డైరెక్ట్ మేనేజ్మెంట్లో ఉంటాయి, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటారు. సో అది మేనేజ్మెంట్. సో ఇప్పుడు ఎగ్జామ్ పేపర్. సో మనకి ఎగ్జామ్ పేపర్ వచ్చేసి క్వశ్చన్స్ 120 క్వశ్చన్స్ ఉంటుంది, 1.5 hour పేపర్ ఉంటుంది. సో ఇందులో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయంటే పార్ట్ ఏలో జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ 30 marks ఉంటుంది. పార్ట్ బి వచ్చేసి కరెంట్ అఫైర్స్. సో ఈ కరెంట్ అఫైర్స్ లాస్ట్ 1 yearది మాత్రమే చదవండి, మరి 2 years అట్లా చదవకండి. ఫస్ట్ ఫోకస్ లాస్ట్ 9 months. 9 months తర్వాత టైం ఉంటే 1 year కంప్లీట్గా చదువుకోండి. నెక్స్ట్ వచ్చేసి పార్ట్ సి యాప్టిట్యూడ్ ఫర్ స్టడీ ఆఫ్ లా. సో బేసిక్ లా గురించి అడుగుతారు, కాన్స్టిట్యూషన్ అంటే ఏంది, లాలో ఎలాంటి ఉన్నాయి దాటికి సంబంధించి అడుగుతారు. టోటల్ 60 marks. సో ఇవి పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి. నో నెగటివ్ మార్కింగ్. సో నెగటివ్ మార్కింగ్ ఏం లేదు, కంప్లీట్గా మీరు రాసుకోవచ్చు. ఆన్లైన్ CBT మోడ్ ఉంటుంది. సో ఇప్పుడు మేనేజ్మెంట్లో అదర్ స్టేట్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారండి. సో కంప్లీట్గా ఏపీ కావచ్చు అదర్ స్టేట్ నుంచి ఇక్కడ చేయాలనుకుంటే మీరు లా సెట్ ద్వారా అయితే జాయిన్ అవ్వలేరు. ఇఫ్ ఎంప్లాయర్ సర్టిఫికేట్, రెసిడెన్సీ సర్టిఫికేట్, మీ పేరెంట్స్ సర్టిఫికేట్ ఉంటే తప్ప మీరు ఇక్కడ అప్లై చేసుకోలేరు. మీరు డైరెక్ట్ మేనేజ్మెంట్ ద్వారా అయితే వెళ్ళొచ్చు. డైరెక్ట్ మీకు నచ్చిన కాలేజ్కి వెళ్ళి మీరు అప్లికేషన్ ఇచ్చేసి జాయిన్ అయిపోవచ్చు. వాళ్ళు ఎంత అమౌంట్ అయితే చెప్తారో అట్లా జాయిన్ అవ్వచ్చు, కానీ ఎగ్జామ్ రాసి మీరు అయితే వెళ్ళలేరు. ఓన్లీ సర్టిఫికేట్స్ ఉంటే అన్రిజర్వ్డ్ కింద ఉంటారు. కంప్లీట్ ఏపీ అంటే ఎగ్జామ్ రాసి వేస్ట్.
సో ఇప్పుడు ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో సో కంప్లీట్ పీడిఎఫ్స్ అయితే చేయడం జరిగింది. సో 3 ఇయర్ కావచ్చు, 5 ఇయర్ కావచ్చు, కంప్లీట్ కాలేజెస్ లిస్ట్. సో 30 రూపీస్ ఉంటుంది. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు పర్చేజ్ చేసుకోండి. అందులో ప్రతి కాలేజ్ నేమ్, అడ్రస్, కన్వీనర్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, మనకు మేనేజ్మెంట్లో ఎన్ని సీట్స్ ఉంటాయి, సో ఫీ స్ట్రక్చర్ కావచ్చు ఎంత ఉంటుంది, అవి ఉంటాయి. అండ్ మనకు 3 ఇయర్ అండ్ 5 ఇయర్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 2021 to 2025 అండి. సో 20 రూపీస్ మాత్రమే ఉంటుంది. సో ఇంట్రెస్ట్ పర్చేజ్ చేసుకుంటే సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు అదన్నీ చూడండి. చూస్తే అసలు ఏ ఏరియా నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, మనం ఏం ప్రిపేర్ అవ్వాలి, ఒక ఐడియా వస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కావచ్చు, రిజల్ట్స్ కావచ్చు, మన ఇంపార్టెంట్ మెసేజెస్ ఉంటే అందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ డీటెయిల్లో ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.